రాజ్యాంగ దీక్ష కార్యక్రమం ఇందిరా పార్కు వద్ద జేబీ మహాసేన ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దీక్ష కార్యక్రమం ఈరోజు మనం కొనసాగిస్తున్నాం. గతంలో కూడా భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉన్న పౌరులందరికీ తెలిసే విధంగా అందుబాటులో ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. వారికి కూడా భారత రాజ్యాంగ విశిష్టతలు తెలియాలని భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్య పుస్తకంలో చేర్చాలనే దృఢ సంకల్పంతో జేబీ మహాసేన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గత సంవత్సరం నుంచి మానీయులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు గారికి నిత్య పూలమాల కార్యక్రమంతో బాదురుపల్లి దుందిగల్ మున్సిపల్ ప్రాంతంలో మరి 100 రోజుల కార్యక్రమం జేబీ మహాసేన ఆధ్వర్యంలో మేము కొనసాగించాం. అక్కడ భారీ బహిరంగ సభతో మరి జేబీ రాజు గారు ఎంతోమంది మహానుభావులు అక్కడ వక్తలు పాల్గొని మాకు మద్దతుగా జేబీ మహాసేన సంఘాన్ని బలోపేతం చేయడానికి అందరూ ఈ కార్యక్రమం మంచి ఉద్దేశం గలది. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాత్రనక పగలనక మరి దేశంలో ఉన్న విదేశాల రాజ్యాంగాలను చదివి మన రాజ్యాంగాన్ని పెద్ద రాజ్యాంగాన్ని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు నవంబర్ 26 నాడు 1949లో మనకు భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. దాని తర్వాత 79 స్వతంత్రం అందించినా కానీ భారత రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని మార్చాలి, భారత రాజ్యాంగాన్ని తీసేయాలనే ఆలోచనతోని మన సంస్కృతిని ముందుకు తీసుకొస్తూ భారత రాజ్యాంగాన్ని మనకు ఆ విలువలు తక్కువగా చూపెట్టడం ఈ రోజులలో మనకు కనబడుతుంది. అందుకే మనకు ఎన్ని సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రభుత్వం ఆ రోజుల్లో మరి చెప్పడం కూడా జరిగింది. అలాంటి వాళ్లకు ఆ ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ప్రతి పౌరునికి భారతదేశంలో ఉన్న పౌరులకందరికీ అందుబాటులో ఉండాలంటే మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి రౌండ్ టేబుల్ సమావేశంలో మన అందరినీ భరత్ భూషణ్ గారు, మరి చంద్రకాంత్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, మన లక్ష్మీనారాయణ సార్ గారు, చాలామంది మేధావులు వచ్చారు. మాంకాలన్న కూడా వచ్చారు. ఆ రోజులో చాలామంది అక్కడ ఒక్కొక్కరి అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలంటే విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరు మురళి వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది మా కమిటీ ద్వారా. మరి మచ్చ దేవేందర్ అన్న, జల్కర్ సీన్ అన్న చాలామందిని కలుపుకొని గాలి వినోద్ కుమార్ మనమందరము ఒక పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చే వరకు ప్రతి విద్యార్థికి అందే విధంగా ఈ పోరాటం కొనసాగుతుందని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర జేబీ మహాసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పాఠ్యాంశ దీక్షగా
ఈ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అతిరథ మహారథులు వచ్చేస్తున్నారు. భరత్ భూషణ్ గారు కూడా భరత్ భూషణ్ సార్ కూడా వచ్చారు. మన దక్షిణ మధ్య రైల్వే మరి రిటైర్మెంట్ గారు వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వచ్చారు. మరి లక్ష్మీనారాయణ సార్ గారు కూడా భారత రాజ్యాంగాన్ని కూడా పుస్తకాన్ని రచించి మన అందరికీ రౌండ్ టేబుల్ సమావేశంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందించడం కూడా జరిగింది. వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మహిళా సోదరులు, మహిళా నాయకురాలు చాలామంది కూడా పాల్గొన్నారు. ఇంకా రావాల్సిన వారు కూడా ఫోన్ల ద్వారా తెలిసింది వస్తున్నామని. కాబట్టి ఈ కార్యక్రమం 4:30 వరకు ఉంటుంది కాబట్టి చాలామంది మాట్లాడే వక్తలు ఉన్నారు. మరి భారత రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకునే దిశలో మీరందరూ ఉండాలని జై భీమ్ మహాసేనకు సంఘానికి మీరు సపోర్టు ఇస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే దిశగా, భారత రాజ్యాంగాన్ని అందరికీ అందే దిశగా ఈ భారత రాజ్యాంగ పాఠ్యాంశ దీక్షను మరి జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు మన రాజ్యాంగ అంజన్న గారు మరి కొనసాగించాలని కోరుతున్నాను. జై భీమ్.